వచ్చి అమ్మ రెండు మంటల్లో పట్టొచ్చిపోయారా? అవును రాకిట్టుడు, రక్షించాలనుకున్నా వీలు కాలేదు. ఇంతలో ఊళ్ళో వాళ్ళు ఎంట పడితే పారిపోయి వచ్చారు. అమ్మా అమ్మా తల్లి శాఖ, నువ్వు కూడా మా బాపత్ కేసేలేటి? ఊరుకోవయ్యా, నేను ఒక్కదాన్నే నక్కుంటే టీసీగాడు కనిపెట్టడేమో అనుకున్నాను. ఇప్పుడు నువ్వు బుడ్డాడు చేరారుగా, ముగ్గురిని కలిపి మెడబట్టి బయటికి నెట్టేస్తాడు. వారిని అంతేనేటి? అంతే. ఒరే కిష్టుడు, ఇక ఈ బల్ల కింద బాగోతాను నాభం లేదురా. ఆడికి ఎదుటపడి ఏదో ఒకటి చేసేద్దాం పద. ఏగి అంటున్నావేంటయ్యా? నా పేరు రంగమ్మ, మర్యాదగా పిలు. అలాగే అంగమ్మ తల్లి, మరి టికెట్ ఇది? టికెట్ మా వారి దగ్గర ఉంది. నా దగ్గర ఎక్కడున్నా? అబ్బాయి దగ్గర పెట్టాగా. ఎరబ్బాయి, మన టికెట్లు ఆయనకి ఇవ్వను. బాబు టికెట్లు హెచ్ చేసి ఇస్తాను. నేను డబ్బు పెట్టుకున్నాను, మీకు ఇవ్వను. ఇవ్వను బాబు, బాబు నేను ఇవ్వను. మా టికెట్లు. అరే, ఊరు వస్తున్నట్టుందండి. దీపదమ్మనా? పెట్టే నీదేనా? నాది కాదు, మంది. తగులుకుంది. మావా, గౌరాజ్ మావా. ఓ మావా. ఎవరు? నేను మావా. నువ్వంటే రంగా, చిన్నప్పుడు ఇంత ఉండేదానివి. కొన్న మామిడి చెట్ల ఎదిగిపోయావు. నీకు పెళ్లి కూడా అయినట్టుంది. అవును గౌరాజు మావా, ఈ గంగులే నా మొగుడు. దండాలండి. దండాలు. ఈ పశువుడు ఆయన మొదటి భార్య కొడుకు. తాల్లిసిగా రంగమి గురించి మా బాగా చెప్పిందిలేండి. పొట్టకూడికి ఊరు వెళ్దాం అనగానే అక్కడ మా గౌరరాజు మా ఉన్నాడు, మనల్ని చాలా బాగా చూసుకుంటాడని మరీ మరీ చెప్పింది. అవును, మరి కావలసినోడిని చూసుకోవలసినోడిని నేను చూసుకోకపోతే మరి ఎవరు చూసుకుంటారో? ఆ పక్కీదిలో అంటే శివాలయ సందనమా? అవునా, 10వ నెంబర్ ఇల్లు మందే, సుతం ఖాళీగానే ఉంది. మీరు అందులో ఉండండి. నాకు పని ఉంది, బయటికి వెళ్ళొచ్చి మళ్ళీ కలుగుతాను. మావా. నాన్న, దీని మాయదా మోదసం నచ్చట్లేదు. మనిషిని చూస్తుంటేనే అసహ్యం వస్తున్నది. మన దగ్గర ఉండద్దు, వెళ్ళిపోదాం. కూర్ర నాగన్న, ఏట్రా కూర్చో. దాన్ని కాదంటే మనకు సిప్పే కదరా. అమ్మా, ఏమిటి బాబు, ఏమైందిరా? ఎవరో నన్ను కుట్టినట్టు అనిపించిందమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒరే రాము, నువ్వు చాలా అఖండుల్లా ఉన్నావురా. మొన్న నా వాచి చెడిపోతే క్షణంలో రిపేర్ చేశావు. ఇప్పుడు ఎందుకు పనికిరాని ఈ బొమ్మను మరమ్మతు చేశావు. నీ బుర్ర సామాన్యమైన బుర్ర కాదురా, ఇట్ ఈస్ ఎలక్ట్రానికల్ బుర్ర. అంకుల్, నేను పెద్దవాడిని అయిన తర్వాత ఇట్లాంటి ఎలక్ట్రానిక్ కారు బొమ్మలు తయారు చేస్తాను.